ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు అమెరికాలోని వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా న్యూజెర్సీలో మేమంతా సిద్ధం సభ నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సిద్ధం సభకు విదేశాల్లోని ప్రవాసులు సైతం సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభ విజయవంతమైంది. రామ్మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి న్యూజెర్సీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సంఘీభావ సభ నిర్వహించారు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం సభ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి 59 నెలలుగా కష్టపడుతున్నారని, ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్నారని, 175కి 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మరోసారి జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మేమంతా సిద్ధం జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ త్రివిక్రమ్ భానోజీరెడ్డి. నేను న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు న్యూజెర్సీలో మేమంతా సిద్ధం సభ జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదడిగా సపోర్టివ్గా ఉండాలని మేమంతా ఇక్కడ కలిసాం. ముఖ్యంగా ఎన్ఆర్ఎల్ అంతా చాలా థ్రిల్గా, అమేజ్డ్గా ఫీల్ అయ్యాం. మేమంతా జగన్ గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పెట్టిన ఫోకస్ని చూసి వీఆర్ ఆల్ టోటల్లీ థ్రిల్డ్. ప్రత్యేకంగా చెప్పాలంటే ఐబీ సిస్టమ్ అనేది మన ఆంధ్ర పీపుల్కి చెప్పాల్సిన చాలా విషయం ఉంది. ఐబీ కోర్సెస్ ఇంట్రడక్షన్ చేయడం అనేది చాలా సాహసంతో కూడిన విషయం. ఓన్లీ యూకేలో చాలా కొన్ని స్కూల్లోనే ఐబీ కరికులం ఉంటుందన్నమాట. ఇక్కడ అమెరికాలో కూడా ఐబీ లెవెల్ అంత కోర్స్ అంత కరికులం కూడా లేదు. మా దగ్గర ఉన్నది ఏపీ కోర్స్ మాత్రమే. సో ఒక్కసారి ఆలోచిస్తే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఆ లెవెల్ ఆఫ్ కరికులం డిజైన్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దాంతోపాటుగా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. నాతో పాటు చాలామంది ఇక్కడ ఎన్ఆర్ఐలు ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఇంగ్లీష్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యామాట. టెక్నికల్గా అందరం గ్రేట్, బట్ ఆ పొజిషన్స్ అందుకోవాలంటే, ఆ సిఇఓ పొజిషన్స్, సిటిఓ పొజిషన్స్ అందుకోవాలంటే కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ చాలా చాలా తోడ్పడుతుందన్నమాట. అది కూడా జగన్ గారు ఒక తండ్రి హోదాలో పిల్లలకి చాలా బాగా డిజైన్ చేశారు. 45,000 పబ్లిక్ స్కూల్ని నాడు నేడు ప్రోగ్రాం ద్వారా 25,000 పబ్లిక్ స్కూల్ని ఆల్రెడీ ఆయన మార్చేశారు. మిగిలిన వాటికి ఫండ్ కూడా రెడీ చేసుకున్నారు. దాంతోపాటుగా పిల్లలకి బట్టలు ప్లస్ షూసు, దాంతోపాటు అట్మోస్ట్ అల్టిమేట్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఆయన అరేంజ్ చేస్తున్నారు. చిక్కీ కూడా అందులో ప్రోటీన్ ఉంటుంది, అది కూడా ఆయన డిజైన్ చేస్తున్నాడు. ఇక్కడ అమెరికాలో కూడా పిల్లలు అంత లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవట్లేదు చెప్పాలంటే. రెండో విషయం, మేము చదువుకున్నప్పుడు విజ్ఞానం చైతన్య వాటికి డబ్బులు పోసి చాలామంది ఎంసెట్లో కొట్టి ఇక్కడికి వచ్చాము. మాకేమైపోయిందంటే రోజు ఉదయం లేసి మగ్ చేయడమే. దానివల్ల ఏంటంటే ఎవరు ఇక్కడ ఫిజికల్గా ఫిట్గా లేవు. కానీ ఒకటి ఆలోచించండి, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్కూళ్ళకి మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. పిల్లలు న్యాచురల్గా చదువుకుంటున్నారు, తందరుస్తుగా ఆడుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఫ్యాంటాస్టిక్గా తయారవుతున్నారు. మా దృష్టిలో చెప్పాలంటే ఒక డెకేడ్ 2 పర్యాయాలు జగన్కి ఆంధ్రప్రదేశ్ వదిలిపెడితే మీ పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ. మీరు ఇక్కడ మాలాగొచ్చి పనిచేయడం కాకుండా పిల్లలు అట్మోస్ట్ లెవెల్లో పెద్ద పెద్ద పొజిషన్స్ అందుకుంటారు. ఒకటి. రెండవది, అది ఆయన 5 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలకి ఆయన ఏమంటున్నారంటే, పిల్లలు ఇక్కడ విదేశీ చదువులు వచ్చినప్పుడు అప్పులు చేసి వస్తాం కదా, దానికి ఇంట్రెస్ట్ కూడా ఆయనే కడతానంటున్నాడు 5 సంవత్సరాలు. ఇంకంతకంటే మంచి ముఖ్యమంత్రి, గ్రేట్ ముఖ్యమంత్రి ఎవరుంటారండి? ప్లీజ్ అందరూ మీ భవిష్యత్తు కోసం ఆలోచించి జగన్ గారికి ఇంకోసారి మీరు సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించండి. నా పేరు సహదేవ్ రెడ్డి. నేను ఒక 25 ఇయర్స్ నుంచి ఇక్కడ న్యూజెర్సీలోనే ఉంటున్నాను. సో రీసెంట్గా నేను ఇండియాకి విజిట్ చేశాను. సోషల్ మీడియాలో ఇవేవి చూసి డెవలప్మెంటు, రోడ్లు బాగాలేవేమో అనుకున్నాను.
అక్కడ పోయి చూస్తే మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అమేజింగ్ రోడ్స్ ఉన్నాయి. తిరుపతి అయితే అమేజింగ్గా కొత్త ఎంత అమేజింగ్ రోడ్స్ వచ్చినాయంటే అంత నేను ఎప్పుడు ఇమాజిన్ చేయాలి అక్కడ రోడ్లు అంత మంచిగా వస్తాయని. న్యూ రోడ్స్, ఎగ్జిస్టింగ్ రోడ్స్ కాదు, న్యూ రోడ్స్ బిల్డ్ చేస్తారనమాట. ఆ సిటీనే ఎంటైర్లీ చేంజ్ అయిపోయింది. 30 years నుంచి చూస్తాను ఉన్నాను, సేమ్ సిటీగా ఉన్నది. ఇప్పుడు లాస్ట్ 4-5 years నుంచి ఉండే తిరుపతి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ 30 years ఉన్నట్లు అనిపించింది నాకైతే. ఇంకా చాలా మేబీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి ఇలాంటి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నేను ఒక చిన్న లేబర్ అవసరమయ్యి నేను ఒక సిటీ సెంటర్లో అక్కడంతా లేబర్ చిక్కుతారనమాట తిరుపతిలో. అక్కడికి వెళ్ళి కారు నిలబెట్టాను. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా నాన్ తెలుగు పర్సనే లేబర్ కావాలని నేను అడుక్కుంటున్నారు, నేను వస్తాను అనేసి. ప్రతి ఒక్కడు నో తెలుగు పర్సన్దే. అంటే ఏంది, ఆంధ్ర మంచిగా బాగా దే ఆర్ వెల్ టు డూ అనే కదా, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్, అంతేగా. ఎక్కడో బీహారో ఎక్కడ తమిళనాడు అక్కడ వాళ్ళు ఉన్నారు, కానీ తెలుగు వాళ్ళు లేరు అక్కడ, కనిపించలేదు నాకు ఒక్కరు కూడా. అది ఒక్కటి చూశాను. ఇంకా నేను మళ్ళీ మా విలేజ్కి విజిట్ చేశాను, మా ఇన్లాస్ విలేజ్కి, మా విలేజ్కి. యాజ్ సూన్ యాజ్ ఐ విజిటెడ్ ద విలేజ్ 2 years ago లేదు అక్కడ. ఇప్పుడు సచివాలయము, ఇంకో 2 big buildings కనిపిస్తాయి విలేజ్కి ఎంట్రన్స్లోనే కనిపిస్తాను అనమాట. సచివాలయము, ఆర్బీకే అండ్ ఇంకొక విలేజ్ క్లినిక్, అవన్నీ ఏంటవి అంటే చెప్పారనమాట. పోయి నేను ఆఫీస్కి కూడా వెళ్ళాను. అది పోతే ఆడ ఆల్మోస్ట్ అంతా కుర్రోళ్ళంతా పని చేస్తున్నారు, సో హెల్ప్ఫుల్. నాకు ఒక ల్యాండ్ గురించి ఏదో సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఎంత క్విక్గా హెల్ప్ చేయించారు. ఎంత 50 rupees అంట అది దానికి ఫీజు. నేను వాళ్ళు ఊరికి చేశారేమో అని అట్లా వస్తుంటే ఆమె వచ్చి, సార్ అది 50 rupees ఫీజు కట్టాలా అన్నది. నేను ఏంటంటే అది గవర్నమెంట్ ఫీజు అనమాట డాక్యుమెంట్ ఇవ్వడానికి. నేను ఇంకా ఎక్కువ 500గా ఇవ్వబోతే, నో సార్ 50 rupees అని యంగ్ పర్సన్ అనమాట. అట్లా అంత సచివాలయంలో అందరు చాలా న్యూ గవర్నమెంట్ జాబ్లో సచివాలయంలో అంతమంది చాలామంది ఉన్నారు. అంతా 20 people పైన ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళంతా. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఏ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ నా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే డబ్బులు ఏందో పని నడవదు అంటారు, ఇక్కడ మనం డబ్బులు ఇస్తుంటే కూడా తీసుకోవాలి. అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ నాకైంది. మేబీ చాలామంది అంటుంటారు డెవలప్మెంట్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలే అనేసి. సాఫ్ట్వేర్ కంపెనీలే డెవలప్మెంట్ కాదు అని నా ఒపీనియన్. వచ్చింది మన న్యూ స్టేటు, ఇన్నో హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ పెద్దగా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. అవన్నీ మన ఆంధ్రాకు మూవ్ అవ్వాలి అంటే మనం ఏదో సిటీలో వైజాగ్ ఆల్రెడీ మూవ్ అవుతున్నాయి, బాగా వెల్ ఎస్టాబ్లిష్గా మనకి పిల్లలకి అందరికీ ఇక్కడే కావాలి అంటే కానీ కొంచెం టైం పడుతుంది. సో టైం లేకనే ఇంత ఐ డోంట్ నో ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ బెంగళూరుకి వెళ్తున్నారు, బాంబేకి వెళ్తున్నారు. దట్ హ్యాస్ బీన్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ ఫర్ లాస్ట్ 50 years. నేను కూడా బాంబేలో పనిచేశాను. నా కాలేజ్ 91లో అయిపోయింది. 91 నుంచి 94 వరకు బాంబేలో వర్క్ చేశాను నేను. దెన్ ఐ కేమ్ టు US యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ నాట్ టుడే. ఇప్పుడు క్విక్గా ఇప్పుడు హైటెక్ సిటీ తీసుకొచ్చి వైజాగ్లో పెడితే అయిపోయేంత పని కాదు, కొంచెం టైం పడుతుంది. ఐ థింక్ దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్. ఐ థింక్ జగన్ షుడ్ కంటిన్యూ ఫర్ అనదర్ 5, అట్లీస్ట్ గివ్ హిమ్ అనదర్ 5 years టర్మ్. అండ్ దే ఆర్ సో మెనీ అదర్ డెవలప్మెంట్. ఇంకొకటి విజిట్ చేశాను నేను ఆడ, ఇది గవర్నమెంట్ హౌసులు కడుతున్నారు అనమాట తిరుపతిలో. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఊరికే ఆడ హౌసింగ్ కడుతున్నారంటే అది పోయినాను. 4,700 houses ఇన్ వన్ హోల్ టౌన్షిప్ వచ్చేసింది అక్కడ. 4,700 houses. ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారంటే అమేజింగ్. అంటే రోడ్లు 40 feet రోడ్లని అన్నీ అట్లా అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ద బెనిఫిషరీస్కి. అలాంటి ఇల్లు కావాలంటే కానీ నువ్వు 20 lakhs పెట్టినా రాదు అక్కడ తిరుపతిలో. అది వీళ్ళందరికీ కొద్దిమంది పూర్ బెనిఫిషరీస్కి అంతా ఫ్రీగా వస్తుంది, గవర్నమెంటే ముందుండి చేస్తుంది. సో విత్ ఆల్ దిస్ అండ్ ఇంకా దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ ఆల్ దిస్ డెవలప్మెంట్ వర్క్. సో ఇఫ్ వీ గివ్ అనదర్ 5 years ఆపర్చునిటీ, సో ఐ థింక్ హీ విల్ కంప్లీట్ ఇట్. ఇట్ విల్ బీ బెనిఫిషియర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్ఆర్ఐస్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం ఈ సోషల్ మీడియా కొంచెం బ్యాడ్ మీడియా ఉంది కదా, బ్యాడ్ ప్రాపగాండా చేసే వాళ్ళని సో టు కౌంటర్ దట్ ఐ థింక్ వీ షుడ్ స్టెప్ అప్ అండ్ డూ సంథింగ్ టు షో ఆయన చెప్పిన మంచి పనులు ఏమేమి ఉన్నాయి అనేది చూపించే కార్యక్రమం కూడా మనం అందరం ఎన్ఆర్ఐస్ కూడా చేయాలనుకుంటాం, చేస్తాం కూడా. నా పేరు హరికృష్ణారెడ్డి అండి. నేను న్యూజెర్సీ నుంచి న్యూజెర్సీలో ఉంటాను. ఇక్కడ మేము సిద్ధం సభకి ఇక్కడ వచ్చాము. ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 200 మంది దగ్గర ఉన్నారు ఇక్కడ. జస్ట్ ఈరోజు అనౌన్స్ చేస్తారు, వెంటనే ఒక 200 మంది వచ్చి ఈ సభలో అందరూ పాల్గొన్నాము. మెయిన్ వచ్చింది జగన్ గారికి సపోర్ట్ చేయడానికి మేమంతా ఇక్కడ నుంచి. ఆయన చేసే నవరత్నాలు ఉన్నాయి కదా, అందులో ప్రధానమైన పథకాలు ఏమేమి ఉన్నాయి మనకి? ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన, రైతు భరోసా, హౌసింగ్ ఫర్ పువర్, ఇంకా ఎడ్యుకేషన్ లోన్. ప్రతి ఇంట్లో నుంచి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే పిల్లలు భయపడేవాళ్ళు ఇంతకుముందు ఫీజు కట్టడానికి. ఇప్పుడు ఏం జరుగుతుంది? జగన్ ఈ విద్యా దీవెన పథకం వల్ల 15,000 ఇస్తున్నారు ఇంటికి, వాళ్ళ అమ్మఒడి అని.
వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడిపోతున్నాయి. వాళ్ళ పిల్లలు స్కూల్ పంపించేస్తున్నారు. హాయిగా ఇంటి స్కూల్కి వచ్చి భోజనము వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నారు. దీంతోపాటు హౌసింగ్ ఫర్ పువర్ 25 లక్షల మందికి ఇల్లులు పంపకం 5 ఏళ్లలో జరిగింది. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలేదు ఇట్లా. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ అనేది మనకు తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది ఇంకా అందుబాటులోనే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 1000 రూపాయలు కన్నా ఎక్కువ ఉంటే ఎవరికి హాస్పిటల్ బిల్లు ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళకి. ఇంకా ఇలాంటి పథకాలు, ఇంకా హెల్త్ కేరు, ఇంకా ఫార్మర్స్కి 13,500 ఇస్తారు ఈ సంవత్సరానికి. 6,000 సెంట్రల్ గవర్నమెంట్, 7,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. ఇన్ని పథకాలు నవరత్నాల్లో ఇన్ని మేజర్ పథకాలు ఇవన్నీ. ఇంకా స్కూల్ గురించి తెలిసింది అందరికీ. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఐబీ సిలబస్. యూఎస్లోనే ఐబీ సిలబస్ అంటే చాలా స్ట్రాంగ్ సిలబస్ అది కంపేర్ టు ఏపీ అని. సో ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని చేస్తున్నప్పుడు మళ్ళా జనాలు ఎందుకు ఓటేయరు అనుకుంటారు? 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. 170 కన్నా ఎక్కువ వస్తాయి సీట్లు అని మేమందరం ఆశిస్తున్నాం. జై జగన్. హలో అండి, నా పేరు మల్లిక్ రెడ్డి. నేను న్యూజెర్సీలో ఎడిసన్ పట్టణంలో ఉంటాను. సో ఈరోజు ఇలాగా ఎన్ఆర్ఐల సమక్షంలో సిద్ధం సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ అభిమానులు చాలామంది ఇక్కడికి వచ్చినారు. సో మేమందరం ఇక్కడ నుంచి మా సపోర్ట్ జగన్ గారికి, ప్రభుత్వానికి, అండ్ వీ వాంట్ టు ఎడ్యుకేట్ సో మెనీ పీపుల్ ఓవర్ దేర్. అండ్ నేను ఇప్పుడు కొన్ని చిన్న పాయింట్లు మీకు చాలా ఇంపార్టెంట్వి చెప్తాను. ఉద్యోగాల కల్పన గురించి చాలా అభూత కల్పనలు ఉన్నాయి బయట. చాలా బ్యాడ్ ప్రాపగండా ఉంది. మొత్తం 5 సంవత్సరాల పీరియడ్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉద్యోగాల కల్పన 34,780 మాత్రమే. అదే మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూసినట్లయితే మొత్తం ఉద్యోగాలు 2,36,502 ఉద్యోగాలు మొత్తం. అదే అందులో సింహభాగం వచ్చేసేసి సచివాలయ ఉద్యోగాలు 1,26,000. తర్వాత వచ్చేసేసి స్టాఫ్ నర్సులు అండి. వైద్య రంగంలో స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసింది 60,450. ఓకే. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే డిఎస్సి ద్వారా ఉద్యోగాల కల్పన 6,100. పోలీస్ శాఖలో 6,500 ఉద్యోగాలు. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో 22,297 ఉద్యోగాలు. ఇవి నేను మెన్షన్ చేసినవి కొన్ని మాత్రమే. ఇలాంటివి మొత్తం కలిపి 2,36,500 ఉద్యోగాలు. ఒక పక్కన జగన్ గారు ఇచ్చిన 2,36,500 ఉద్యోగాలు ఎక్కడ? 34,780 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ? దీన్ని పట్టుకొని ఎల్లో మీడియా ఉద్యోగాల కల్పన లేదని ఓదరేస్తూ ఉంటారు. నేను పారిశ్రామిక ప్రగతి గురించి కూడా మాట్లాడతానండి. పారిశ్రామిక ప్రగతి డెవలప్మెంటే లేదు. మా హయాంలో కియా వచ్చిందని వాళ్ళు కియా గురించే పొద్దుగులు పాడిందే పాడరా పాచిపల్ల దాసుడు అన్నట్లు కియా 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 అని చెప్పుకుంటూ ఉంటారు. కియా ఒక టైంలో వెళ్ళిపోతుంది, కియా మద్రాసు వెళ్ళిపోతుంది, చెన్నై వెళ్ళిపోతుంది, కియా పారిపోతుంది అని ఒక 5 సంవత్సరాల కిందట రాయిటర్స్ పత్రికకి ఏం చేశారో తెలియదు. రాయిటర్స్ పత్రిక లో ఒక ఎడిటర్, ఐ డోంట్ నో, సమ్ జర్నలిస్ట్ ఏం చేసినాడో తెలియదు కానీ బట్ he made a very wrong, he came up with a wrong article saying Kia was going to Chennai. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు పారిశ్రామిక ప్రగతి గురించి. జగన్ గారి 5 సంవత్సరాల టైంలో వచ్చిన పెట్టుబడులు 1,00,000 కోట్లు, సుమారుగా 1,00,000 కోట్లు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్న 5 సంవత్సరాల టైంలో చూసుకున్నట్లయితే 32,800 కోట్లు మాత్రమే. అక్కడే కనిపిస్తుందండి మీకు ఎంత తేడా అనేది పారిశ్రామిక ప్రగతిలో. నా పేరు వెంకటరెడ్డి, నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. మీరు ఉద్దానం పేరు వినే ఉంటారు. ఉద్దానంలో కిడ్నీ డిసీజెస్ ఎక్కువ, ఎందుకంటే అక్కడ కంటామినేటెడ్ వాటర్ వలన చాలామందికి కిడ్నీ డిసీజులు వస్తున్నాయి. జగన్ గారు ఈ విషయంలో బాగా స్పందించి అక్కడ వాటర్ ప్లాంట్ బిల్డ్ చేశారన్నమాట. ఆ వాటర్ ప్లాంట్ వలన ఆల్మోస్ట్ 6 లక్షల మందికి ఉపయోగపడుతుంది. అక్కడ ఈ వాటర్ని వంశధార ప్రాజెక్ట్ నుంచి హిరమండలం రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసి ఆల్మోస్ట్ 1,100 కిలోమీటర్ల పైప్ లైన్స్ బిల్డ్ చేశారు. ఈ పైప్ లైన్ ద్వారా 800 విలేజెస్ వరకు సప్లై చేశారు వాటరు. దీంతో 6 లక్షల మందికి పైగా మంచి వాటర్ సదుపాయం కలుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక హాస్పిటల్ కూడా బిల్డ్ చేశారన్నమాట. హాస్పిటల్ ఇంకా అన్ని కిడ్నీ రీసెర్చ్ సెంటరు, తర్వాత విత్ ఆల్ డయాలసిస్, మెడిసిన్, యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్లతో 200 బెడ్లతో సదుపాయంతో అక్కడ హాస్పిటల్ బిల్డ్ చేశారు. సో ఈ సదుపాయం వలన ఏంటంటే ఆల్మోస్ట్ 6 లక్షల మంది ప్రజల్లో ఉపాధి కల్పించినట్టే కదా, బతుకుల్లో మంచి వెలుగునిచ్చినట్టే కదా సీఎం గారు. తర్వాత విద్య, అసలు చిన్నపిల్లల్లో అసలు ఎలా టాలెంట్ అంటే
అసలు ప్రతి చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్లో చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. నేను ఇదివరలో వెళ్ళేటప్పుడు శ్రీకాకుళంలో ప్రతి ఒక్క 2-3 స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతగా ఫెసిలిటీస్ లేవు. మనం వెళ్ళేటప్పటికి అసలు టోటలీ చేంజ్ అన్నమాట. పిల్లల్లో అసలు వాళ్ళ యాక్టివిటీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవనివ్వండి, టీచర్లు చేంజ్ అవనివ్వండి, ఒక ఫెసిలిటీస్ అవనివ్వండి, టాయిలెట్స్ అవనివ్వండి, రియల్లీ డ్రాస్టికల్ చేంజ్ in last 5 years. So you have to give one more chance to Jagan. Let us support to Jagan and vote for Jagan. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు శివ మేకా ఫ్రమ్ న్యూ జెర్సీ. మేమంతా సిద్ధం. ఐ హోప్ మీరు కూడా సిద్ధం అనుకుంటున్నాము. May 13th అందరూ వెళ్ళి ఓటేసి, జగనన్నకు ఓటేసి, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి, మళ్ళీ ఒకసారి జగనన్నని సీఎంగా చూసి June 4th ఒక గుడ్ న్యూస్తో అందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ మేమంతా సిద్ధం, మీరు కూడా సిద్ధం అనుకుంటున్నామండి. ఆల్ ద బెస్ట్. My name is Ashok. I want to focus on education and women empowerment. మనం ఎందుకు వేయాలి జగన్కి ఓటు అంటే జస్ట్ దీస్ టూ అలోన్. ఎడ్యుకేషన్ ఈజ్, మేము పబ్లిక్ స్కూల్స్కి ఈక్వలెంట్గా జగన్ గారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని హీ హెస్ బ్రాట్ దెమ్ అప్. విమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే మన పిల్లలు, మన గర్ల్స్ కావచ్చు, మన విమెన్, వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చాడు. వాళ్ళకి ఎంపవర్మెంట్ ఏంటి, వాళ్ళకి స్కూల్స్లో వాళ్ళకి బాత్రూమ్స్, వాళ్ళకి ఇన్కమ్, టు మేక్ ష్యూర్ దట్ గర్ల్స్ కెన్ గో టు స్కూల్స్, కాలేజెస్ and grow like anybody anywhere else in the world. We take great pride in saying that our kids go to government schools here. ఇండియాలో ఇప్పుడు అదే పరిస్థితి. హీ ఈస్ జస్ట్ మేకింగ్ ష్యూర్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గెటింగ్ ఫుల్. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ హార్డ్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ స్కూల్స్. జగన్ గారు మళ్ళీ సీఎం కావాలి. ఎందుకు సీఎం కావాలి అని అంటున్నానంటే సింపుల్ రీజన్, జస్ట్ 2. ఒకటి, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకోకుండా, వర్గం చూడకుండా, వర్ణం చూడకోకుండా ప్రతి ఒక్కరికి, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి సంక్షేమం చేరేటట్టు చేస్తున్నాడండి. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, హీఈస్ జస్ట్ డెలివరింగ్ దట్. అండ్ ఇంకొకటి, రెండవది వచ్చేసి డెవలప్మెంట్. కోస్తా కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ 3 ప్రాంతాలు ఏమాత్రం విభేదాలు, డిఫరెన్సెస్ లేకోకుండా డెవలప్ చేస్తూ ఉన్నాడు. మనం నెక్స్ట్ చేయాల్సింది ఒకటే, మన పని ఏంటి అని అంటే జగన్ గారికి ఓటు వేయాలి. మన పక్కన ఉన్న వాళ్ళకు జగన్ గారికి ఓటు వేయమని చెప్పాలి. న్యూ జెర్సీ సిద్ధమా?